ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. జూన్ 17, 18, 19 తారీఖులలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి మీ పక్కనే ఉన్న వాళ్ళు ద్రోహులు మీ నుండి డబ్బు లాక్కోవాలని చూస్తున్నారు. అయితే ఎటువంటి ద్రోహులు మీ పక్కన ఉన్నారు, ఎవరు మీ దగ్గర నుండి డబ్బు లాక్కోవాలని చూస్తున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, ఇక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించేలా, ఆకర్షణీయంగా కనిపించేలా రెడీ అవ్వడం కోసం చాలా కుతూహలంగా కూడా వీరికి ఉంటుంది. ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే కార్య సాధన చేస్తారు. ఇక విద్యపై కూడా చాలా ఆసక్తి అధికంగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అడుగుల ముందుకు వేసి విజయంతో ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. 2026వ సంవత్సరం జూన్ 17, 18, 19 తారీఖులలో వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక 4 గంటల 15 నిమిషాల తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తిని కలుసుకోవడంలో ఎన్నో రకాల అవరోధాలు మీకు ఎదురవుతూ ఉన్నాయి. ఒకప్పటి స్నేహితులు కావచ్చు, ఒకప్పటి బాల్యమిత్రులు కావచ్చు, లేదా మీ యొక్క నెంబర్తో కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వారితో చాలా రోజుల క్రితం చాలా క్లోజ్డ్గా ఉండేవాళ్ళు. కొన్ని పరిస్థితుల కారణంగా మీరు మీ యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా వారు దూరమయ్యారు. వారిని కలుసుకోవడానికి కూడా మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక జీవితంలో వారిని కలుసుకోలేమన్న ఒక నిర్ణయానికి వచ్చేసి వారిని వదిలేశారు కూడా. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా మీకు తరహా పడడం అనేది మీ యొక్క అడ్రస్కి
కానీ ఫోన్ నెంబర్కి కానీ వేరే వ్యక్తుల ద్వారా కానీ మీకు దొరకడం కానీ లేదా మీ ఫోన్ రిసీవ్ చేసుకోవడం కానీ ఏదో ఒక రకంగా అయితే కలుసుకునే అవకాశాలు అయితే ఈరోజు రాబోతున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటనని చెప్పుకోవాలి. మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని సంఘటన ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారు కనుక ఈ రోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అప్పుల ఊబిదిలో ఉన్నవారు అప్పులను తీర్చడానికి ఈ విధంగా అప్పులను తీర్చేసి ఒక డైనమాలో ఉన్నారు, ఆందోళన పడుతున్నారు. ఒక మార్గం అయితే కనిపిస్తుంది, అనుకోకుండా ఒక మార్గంలో దూసుకు వెళ్తున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా వ్యాపారాలు మొదలు పెట్టాలని లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి దగ్గరనైనా డబ్బులు అడిగి వారి నుండి డబ్బులు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నారు. డబ్బులు సమకూరే అవకాశాలు కనిపిస్తున్న లోన్ శాంక్షన్ అవుతాయి. అలాగే విభేదాలలో ఉన్నటువంటి మీ యొక్క సంస్థలు కానీ భూములు కానీ మీరు విడిపించుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. న్యాయపరమైన తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం వంశపారపర్యంగా మీకు రావాల్సిన ఆస్తులు కూడా చాలా కాలంగా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్న ఈరోజు మీరు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశం అయితే రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం అనేది కనిపిస్తుంది. ఒక వ్యక్తి నుండి మీరు గైడెన్స్ని అయితే పొందుకుంటారు. అంటే ఆన్లైన్ వ్యాపారాల పట్ల మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని దాని గురించి ఒక వ్యక్తి చక్కటి గైడెన్స్ని అయితే మీకు అందిస్తారు. వ్యాపారానికి వినియోగదారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు, కానీ వినియోగదారుల ఒకళ్ళు మాత్రం నెగిటివ్ కామెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి వారు నెగిటివ్గా మాట్లాడతారు. అది మిమ్మల్ని బాధ పెట్టే అటువంటి అంశం. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి మీకు ప్రతి విషయంలో కూడా ఈరోజు చాలా సపోర్ట్ అనేది లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా వినియోగదారులను ఆకర్షించే కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకునే పని మొదలుపెట్టే అవకాశాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల్లో జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం స్వదేశానికి తిరిగి రావడానికి విదేశాలలో ఉన్న వ్యక్తులైనా భావిస్తున్నారు. వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు రాబోతుంది. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథులకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు గురుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.